పొద్దు పొద్దుగాలనే సూర్ కింద ఊరబిష్కలు సప్పుడు చేస్తుంటే మస్తు అనిపించేది. కోడి కూత కంటే పిచ్చుకల సప్పుడే అలారం లెక్కుంటుండే. ఇప్పుడు ఏడనన్నా కనబడుతున్నాయా? అడవుల పొంట పోయినా కనబడుడు కష్టమే. ఇక రామశిల్కల జాడే లేదు. ఏడన ఒకటి కనబడితే అదే మా ఎక్కువ. పండ్ల తోటలు ఉన్న కాడ వచ్చిపోతుంటాయి తిండి కోసానికి. కానీ గీడ చూడు రే, పచ్చని చిలుకలు తోడుంటే అని పాడాలనిపిస్తుందిలే. చెట్టు నిండా రామశిల్కలే మరి. కొమ్మ కొమ్మకు పూలు పూసినట్టు, కాయలు కాసినట్టు, పచ్చని చిగురు దొడిగినట్టు మస్తు అనిపిస్తుంది కదా శిల్కల గుంపు చూస్తుంటే. మైబాబ్ నగర్ బస్టాండ్లు ఉన్న చెట్టు మీద వాళ్తున్నాయి శిల్కలు. వందల కొద్దున్నాయి. దినాం పొద్దుగాల రాత్రిపూట శిల్కల గుంపు వచ్చి చెట్టు మీద వాలంగానే ఊర్లకు వచ్చిపోయేటోళ్ళంతా చూసుకుంటా చిన్న మురిపేం కాదు. ఇయాల రేపు ఒకటి రెండు కూడా కనబడతలేవు చూద్దామన్నా. అట్లా అడవుల పొంట పోయినా రామశిల్క జాడైతే బంగారం అయింది. అసొంటిది గిన్నిగనం వచ్చి పాలమూరు పబ్లిక్ ను వల్కరిస్తున్నాయంటే చిత్రమైన ముచ్చటే. ఈ గిట్టు చూడురి, బాటల్ల గింజలు తొట్లల్ల నీళ్లు పోసి చెట్లకు గడుతున్నారు బడిపిల్లలు. ఈడ ఇంటి ముంగట ఓ నీళ్ల తొట్టి పెట్టిండ్రు. ఈ గిడ పార్కులున్న చెట్లకు తొట్లు కడుతున్నారు. ఎండలకు పిట్టలకు నీళ్లు తిండి గింజలకు తిప్పలు కాకుండా ఆదిలాబాద్ జిల్లా బోతులా ఇట్లా ఆసరైతుండు కాక. షాపులో వేసవి కాలంలో అందరం కూర్చొని ఉండగా ఒక ఊర పిచ్చుక అనేటువంటిది అక్కడ పడిపోయి దానికి నీళ్లు దాపుదామనే ప్రయత్నం లోపల అది చనిపోయింది. ఎండాకాలంలో పిట్టలకు తక్లీఫైతుందని అప్పటి సంది చేతనైన కాడికి ఇట్లా నీళ్లు గింజలు పెట్టుడు చేస్తున్నాడట. ఒక్కడే కాదు, స్కూలుకు పోయే పిల్లలకు కూడా చెప్తే ఆలు సుత పిట్ట మీద పాయరంతో గీ పని చేస్తున్నారు. ఎండలకు మనకే తిక్క తిక్క అయితుంటదాయే. ఇక ఆటి పరిస్థితి ఎట్లుండాలే? గందుకే చేతనైన కాడికి గిట్ల నీళ్ల తొట్టిలు పెడితే కొంతల కొంతన్నా ఆటి తిప్పలు తీరుతాయని ఆపోచన.